ప్రభాస్ 'కల్కి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే 1000 కోట్లకు పైగా రాబట్టేసింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దుమ్ము లేపేస్తోంది. 'కల్కి' దెబ్బకు రికార్డులు బద్దలవుతున్నాయి. అమితాబ్ అయితే తాను నటించిన మొదటి చిత్రం ఇలా 1000 కోట్లకు పైగా వసూలు చేసిందని సంబరపడిపోతున్నాడు. ఇలా 1000 కోట్లు కొల్లగొట్టడం ప్రభాస్‌కి కొత్తేమీ కాదు. కానీ ఇది తనకు ఫస్ట్ మూవీ అని ఎక్సైట్ అయిపోతున్నారు. 'కల్కి' రెండో పార్ట్ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 'కల్కి'గా ఎవరు కనిపిస్తారు? కర్ణుడిగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ కాకుండా ఇతర ఇతిహాస పాత్రల్లో ఎవరు కనిపిస్తారనే ఆతృత అందరిలోనూ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సినిమా పేరు 'కల్కి' కావడంతో ఆ టైటిల్ రోల్‌లో ఎవరు కనిపిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. 'కల్కి' సినిమా రాకముందు అంతా కూడా ప్రభాస్ కల్కిగా నటిస్తాడని, కనిపిస్తాడని అనుకున్నారు. కానీ సినిమా చూశాక అందరికీ ప్రభాస్ కర్ణుడని అర్థమైంది. 'కల్కి' సినిమాలో కాంప్లెక్స్ అధినేతగా సుప్రీం యాస్కిన్ పాత్రలో 2 సీన్లలో కమల్ హాసన్ కనిపిస్తాడు. అయితే కమల్ హాసన్ పెద్ద విలన్ అని అంతా అనుకుంటున్నాం. కానీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 'కల్కి' సినిమాలో మొత్తం 7 కాంప్లెక్స్‌లు ఉంటాయని, వీటికి కల్కి హెడ్ అన్నట్లుగా 'కల్కి' కింద యాస్కిన్ ఉంటాడని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'కల్కి' దెబ్బకు పఠాన్, యానిమల్ వంటి సినిమాల రికార్డులు బద్దలయ్యాయి. కేజీఎఫ్ రికార్డులు కూడా చెరిగిపోయేలా ఉన్నాయి. కానీ 'బాహుబలి 2' రికార్డులు మాత్రం ఇంకా చెక్కుచెదరకుండా ఉన్నాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం $20 మిలియన్ల కొల్లగొడుతుందో లేదో చూడాలి మరి.